అలానే శేషరావు భాగ్యనగరం అందరిది, అందరూ బతికేటువంటి భాగ్యనగరం. ఇప్పుడు హైదరాబాదు కొంతమందికే పరిమితం అవుతుంది, కుబేర్లకే పరిమితం అవుతుంది, కోటీశ్వరులకే పరిమితం అవుతుంది. పేద మధ్యతరగతి వర్గాలు బతకడానికి వీలు లేనటువంటి పరిస్థితికి హైదరాబాదుని తీసుకెళ్లారు. రియల్ ఎస్టేట్ని ఆకాశానికి తీసుకెళ్తున్నట్టు చూపించారు, ఆకాశంలో ధరలను పెంచారు. అది ఎవరు చేశారు? గతంలో కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే రియల్ ఎస్టేట్ని బొందబెట్టారు అని చెప్పి అంటున్నారు. పాతాళానికి బొందబెట్టారు రియల్ ఎస్టేట్ని అని చెప్పి కేటీఆర్ గారే విమర్శిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి గురించి. మరి ఆ రోజున ఇదే కేటీఆర్ గారు 100 కోట్లు ఎకరం పలికితే అద్భుతంగా ఉంది రియల్ ఎస్టేటు తెలంగాణలో, అమరావతి కూలిపోయింది కాబట్టి మన తెలంగాణ బాగుందని చెప్పి చంకలు కొట్టుకుంటూ ప్రచారం చేశారు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు మరి ఎకరం 237 కోట్లు పలికింది కదా రేవంత్ రెడ్డి గారి హయాంలో. అంటే రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉన్నట్టు కదా కేటీఆర్ గారి ఆయన నిర్వచనం ప్రకారం. మరి ఇప్పుడు పాతాళానికి పాతి పెట్టాడు, బొంద పెట్టాడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని చెప్పి కేటీఆర్ గారు ఎలా అంటారు? కేటీఆర్ గారి దృష్టిలో 237 కోట్ల ఎకరం పలికినా కానీ రియల్ ఎస్టేట్ బొందలు పెట్టినట్టు. ఆ రోజున 100 కోట్ల ఎకరం పలికినప్పుడేమో అద్భుతంగా రియల్ ఎస్టేట్ ఉంది తెలంగాణలో అని చెప్పి ప్రచారం చేశారు ఇదే కేటీఆర్ గారు. మరి ఏది వాస్తవం అనంటే ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు పరిపాలన చేయమని చెప్పి ప్రజలు ఓటేస్తే రియల్ ఎస్టేట్ని చూపించి ఈ రియల్ ఎస్టేట్ బాగుంటేనే పరిపాలన అద్భుతంగా ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకి. రియల్ ఎస్టేట్ని అసలు పరిపాలనలో భాగంగా తీసుకుంటూ ఉన్నారు వీళ్ళు. రియల్ ఎస్టేట్ బాగుంటే పరిపాలన బాగుంటుంది, అదే బెంచ్ మార్క్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. రియల్ ఎస్టేట్ తన హయాంలో బాగుందంటే తన హయాంలో బాగుందని చెప్పి చెప్తూ ఉన్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేకుండా భూముల రేట్లను తీసుకెళ్ళినప్పుడే ప్రభుత్వాలు కుబేర్ల కోసం పనిచేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం వెళ్ళిపోయింది సమాజంలోకి. ఇవాళ హైదరాబాదులో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకోవాలన్నా లేదా ఒక 100 గజాల స్థలం తీసుకోవాలన్నా మామూలు మధ్యతరగతి వర్గాలకు కూడా సాధ్యపడినటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు. ఇది సుపరిపాలన అంటారా? లేదంటే కుబేర్ల పాలన, కుబేర్ల కోసం పాలన అని చెప్పి అంటారా? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అని చెప్పి నిర్వచనం చెప్తారు. కానీ ఇవాళ కుబేర్ల కోసం, కుబేర్ల కొరకు, కుబేర్ల చేత పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలుగా తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, లేదా 2023 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రియల్ ఎస్టేట్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసి మోసం చేస్తూ ఉన్నాయి అనేది రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఇవాళ చర్చించుకుంటున్నారు. మరి ఎంత మోసం జరిగిందంటే నిన్నగాక మొన్న ఒక 4 ప్రముఖ సంస్థలు సర్వే ఇచ్చారు. దాని ప్రకారం 2,64,00,000 ఎస్ఎఫ్టీల కమర్షియల్ స్పేసు ఖాళీగా ఉంది. ఎవ్వరూ లీజుకు తీసుకునేటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి, డిమాండ్ లేనప్పటికీ డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసి మొత్తాన్ని పండబెట్టేశారు. సాధారణంగా ఏదైనా మనిషికి ఒక భాగం బాగలేదనుకోండి, ఆ భాగానికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ బాగలేదు అని చెప్పి, ఒక భాగం బాగలేదని చెప్పి భాగం మొత్తాన్ని తీసేశారు. ఆ పార్ట్ని కాకుండా భాగం మొత్తాన్ని తీసేశారు. ఆ స్పాట్లో చికిత్స చేయాల్సింది మొత్తం బాగానే తీసేశారు. కాలుకు బాగాలేకపోతే గాయం అయితే గాయానికి మందు ఇవ్వాలి, కాలునే తీసేసినట్టు పరిస్థితి. అలానే వాళ్ళు ఒక పర్టికులర్ ప్రాంతంలో ల్యాండ్స్ కొనుక్కొని కొంతమంది అక్కడ ధరలను పెంచాలనేటువంటి ప్రయత్నంలో వేలం వేసి పెంచేసుకున్నారు. ఆ పెంచిన ధరలు ఆర్టిఫిషియల్, కృత్రిమంగా పెంచినటువంటి ధరలు, దాన్నే హైదరాబాద్ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఆ కారణం చేత ఇప్పుడు
లేవలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, కేటీఆర్ గారు చెప్తున్నారు. పాతాళానికి బొంద పెట్టారని చెప్పి చెబుతున్నారు కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్ని. మరి ఏంటి వాస్తవం అని అంటే, పేద మధ్యతరగతి వర్గాలు ఒకప్పుడు హైదరాబాద్లో హ్యాపీగా నివసించేవాళ్ళు. అసలు మీ జీవన శైలి లేదంటే సుపరిపాలన ఉంది ఉంది అనటానికి బెంచ్ మార్క్స్ కానీ ఇండెక్స్ కానీ ఏంటంటే, హ్యాపీ ఇండెక్స్ ఇంపార్టెంట్, హెల్దీ ఇండెక్స్ ఇంపార్టెంట్, వెల్దీ ఇండెక్స్ ఇంపార్టెంట్. ఓన్లీ వెల్దీ ఉంటే అదేదో పిడికిడ మందికి వెల్దీగా ఉంటే అందరూ బాగున్నట్టు కాదు. సుపరిపాలన అంటే పేద మధ్యతరగతి వర్గాలు అందరూ సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కానీ ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి ఏంది? హైదరాబాద్లో మామూలు వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం ₹1,00,000 జీతం లేకపోతే ఇవాళ హైదరాబాద్లో ఉండలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. నేను 94 నుంచి ఉన్నా. ఆ రోజు ₹8,000 శాలరీలో ₹4,000 మిగిలి ఎంత ఖర్చు పెట్టుకున్నా. ఇవాళ లక్షల జీతం వస్తున్నా కానీ చాలనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదేనా సుపరిపాలన అంటే? పేద మధ్యతరగతి వర్గాలకు భూములను అందుబాటులో లేకుండా చేశారు. వాళ్ళకి రెంట్కి ఉండటానికి ఇళ్ళు లేకుండా చేశారు. రెంటల్ యాక్ట్ ఉంది. ఈ రెంటల్ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి రెంటల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేసింది? ఆ రెంటల్ యాక్ట్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు పంపించింది? రాష్ట్ర ప్రభుత్వాలు అమెండ్మెంట్ చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు? రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంది కదా, ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఆ కారణం చేత రెంట్లు పెరిగింది. దాంతో సామాన్యులు వచ్చి హైదరాబాద్లో బతకలేని పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్కి ఎంత మంచి పేరు ఉండేదంటే, ఎవరైనా వచ్చి బతకచ్చు, అందరినీ బతికించేటువంటి హైదరాబాదు అని చెప్పి పేరు ఉండేది. అమెరికాకి ఒకప్పుడు అలానే ఉండేది. వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేది పేరు అమెరికాకి. అంటే ప్రపంచం మొత్తానికి ఆపర్చునిటీ చూపించేటువంటి ప్లేస్ అనేది ఉండేది ఒకప్పుడు అమెరికాకి. వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు దాన్ని. ఇవాళ ఆ పరిస్థితి మారిపోయింది అమెరికాది. సేమ్ అలానే హైదరాబాద్ పరిస్థితి కూడా మారిపోయింది. ఇవాళ అందరూ బతికేటువంటి హైదరాబాద్ కాదు, కొంతమందికి మాత్రమే బతికేటువంటి హైదరాబాద్గా మార్చేశారు. మరి ఇది కరెక్టేనా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, రియల్ ఎస్టేట్లో విపరీతమైనటువంటి పోకళ్ళు. రియల్ ఎస్టేట్లోకి మొత్తం పొలిటీషియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 90%. వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు, వాళ్ళే బిల్డర్లు, వాళ్ళే రేట్లు నిర్ణయించుకుంటారు, వాళ్ళే రేట్లు క్రియేట్ చేసుకుంటారు లేనట్టు డిమాండ్ అని. వాళ్ళే బ్యాంకులకి మోసం చేస్తారు, వాళ్ళే బ్యాంకులకి మొత్తం ఎగనామం పెట్టేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలోనే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 16,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి బిల్డర్స్ ఉన్నారు. మరి రియల్ ఎస్టేట్ బాగుంటే 16,000 కోట్ల రూపాయలు ఎందుకు ఎగ్గొడతారు బ్యాంకులకి? దీనికి కారణం ఏంటంటే, మొత్తం హైరైజ్ అని చెప్పేసి ముందే వసూలు చేసేసుకున్నారు డబ్బులు. ఆ బిల్డింగ్ కడతాడో లేదో తెలియదు, రోడ్డును పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ తర్వాత ఆ విల్లాస్ కొనుక్కుంటున్నటువంటి వాళ్ళు మనకి ఇప్పుడు రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకు కనిపిస్తుంటారు. హైదరాబాద్లో ఉండేటువంటి 1,20,00,000 మంది సుమారుగా ఉంటే, వీళ్ళల్లో ఒక 10% మాత్రమే ఉంటారు ఈ విల్లాస్ కొనుక్కొని నివసించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆ విల్లాస్ని కొనుక్కుంటున్నారు 10 కోట్ల నుంచి 50 కోట్లు. గేటెడ్ కమ్యూనిటీస్లో అక్కడ రేట్లు పెంచేశారు. ఒకప్పుడు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో 50 లక్షలకి 3 బెడ్రూమ్ వచ్చేది 2-3 సంవత్సరాల క్రితం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ సెకండ్ సేల్స్లోనే 20 సంవత్సరాలు ఉన్నదాన్ని కూడా 40-50 లక్షలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కడ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ గజం 3 లక్షలు పలికింది, నాది కూడా 3 లక్షలే, నాది యూడిఎస్ ఎంత ఉంది కాబట్టి నా రేట్ ఎంత అని చెప్తున్నారు. సో ఈ కారణంగా లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి భవిష్యత్తులో కూడా రియల్ ఎస్టేట్ కోలుకోకుండా చేశారు. ఆ చేసింది ఎవరంటే పాలకులే. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతున్నారు, బొంద పెట్టాడు రియల్ ఎస్టేట్ని అని చెప్పి. అసలు రియల్ ఎస్టేట్ని పరిపాలనలో ఒక భాగంగా ఎందుకు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారు? అసలు రియల్ ఎస్టేట్ అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ బాగుంటే పరిపాలన బాగున్నట్టు మీరు బెంచ్ మార్క్గా ఎలా మీరు ట్రీట్ చేస్తున్నారు? కరెక్ట్గా ఇక్కడే
తప్పుదావ పడుతుంది రియల్ ఎస్టేట్. మరి 2,64,00,000 ఎస్ఎఫ్టీల కమర్షియల్ స్పేస్ ఖాళీగా ఉందని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో రియల్ ఎస్టేట్ ఉంది హైదరాబాద్లో. కమర్షియల్ స్పేస్ అంత ఖాళీగా ఉందంటే రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఎన్ని ఖాళీ ఉంటాయి? రెసిడెన్షియల్ ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై 1,00,000కి పైనగా ఉన్నాయి. మళ్ళా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక 5 లక్షలు ఉన్నాయి. వెరసి 6 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మరి ఎవరు కొంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతున్నాయి, అభద్రతాభావం ఉంది. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా ఉంటాయని నమ్మకం లేక అభద్రతాభావం ఉంది. నిన్న మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే ఎక్స్చేంజర్ కానీ ఇతర కార్పొరేట్ సంస్థలు అమెజాన్ ఇవన్నీ మళ్ళా లేఆఫ్స్ ప్రకటించాయి. దాదాపు ఒక కంపెనీలు 20,000 మందిని తీసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు అఫోర్డబుల్ ఈ ప్రైస్ పెట్టి కొనుగోలు చేస్తారు? యాక్చువల్గా అఫోర్డబుల్ ప్రైస్లో ఈ బిల్డర్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ఫ్లాట్స్ని ఉంచటం లేదు. అంటే అందుబాటు ధరలో యూనిట్స్ని ఉంచట్లేదు. ఆ కారణం చేతనే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. వాళ్ళకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ని త్రిబుల్ ప్రాఫిట్ చూసుకుంటున్నారు. వాళ్ళకి ఎస్ఎఫ్టీకి 3,000 పడితే 8,000 చెప్తున్నారు. 3,000 పడితే 4,000 4,500 తీసుకోవాలి. దాన్ని త్రిబుల్ చేసి చెప్తున్నారు. ఆ కారణం చేతనే రియల్ ఎస్టేటు ఈ పరిస్థితికి వచ్చింది. ఇది స్వయంకృత అపరాధం. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు నిన్న మొన్న నేను వీడియోలు చేశాను, అంతకుముందు కూడా చేశాను. రియల్ ఎస్టేటు బాగలేదు పరిస్థితి, తొందరపడి మీరు కొనుక్కుంటే రోడ్డును పడతారు అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కేటీఆర్ గారు మొదలుపెట్టారు, పాతలానికి రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇది కోలుకునేటువంటి పరిస్థితి లేదు, దానికి కారణం రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వల్ల ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు ఆయన. హైడ్రా పెట్టారు, హైడ్రా కారణంగా ఆక్రమణలు తొలగిస్తున్నారు, అందుకని చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆరోపణలు ఎదుర్కొంది. హైదరాబాద్లో లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే చెరువు పొరంబోకులు చెరువులు ఉంటాయి. వాటన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసి కడితే పర్మిషన్స్ ఇచ్చారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ కారణంగానే కొద్దిపాటి వర్షం పడితే మొత్తం కాలనీలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. చూసాం మనం నిన్న మొన్న. అసలు వర్షాలే లేవనుకుంటుంటే ఎక్కడో కొద్దో గొప్ప పడితే దానికే మొత్తం మునిగిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాదు మరి ఓన్లీ కుబేర్లకే పరిమితమా, లేదంటే సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? రాబోయేటువంటి రోజుల్లో తీసుకువస్తారా, లేదంటే ప్రకృతే తన పని తాను చేసుకుంటుందా అనేది వెయిట్ చేయాలి. ఒకప్పుడు హైదరాబాద్ అందరినీ బతికిచ్చేది, కానీ ఇవాళ అందరు హైదరాబాద్ కాదు, కేవలం కుబేర్ల హైదరాబాద్గా మార్చారు. హైదరాబాద్ మారలా, హైదరాబాద్ని ఆ విధంగా మార్చారు. ఇది కరెక్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.